నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మహాశివుణ్ణి దర్శనం చేసుకుంటే చాలా 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 బాగుంటుంది అనేది మనందరికీ ఎన్నో సంవత్సరాల నుంచి మనందరికీ తెలుసు. ఈరోజు మీరందరూ ఇప్పటి వరకు మహాశివుణ్ణి మీరు దర్శనం చేసుకున్నారన్నది కింద కామెంట్ చేయండి. ఓం నమ శివాయ అని. అయితే నేను కూడా ఒక 3 టైమ్స్ శివుడి యొక్క మాల ఈ శివరాత్రి టైంలో దాదాపు 4, 5, 6 2004, 2005, 2006 టైంలో నేను కూడా ఈ శివుడి మాల వేసుకున్నాను. చాలా 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 బాగుంటుంది. మీరందరూ కూడా ఎంతమంది ఈ శివుడి మాల వేసుకున్నారు అనేది ఓం నమ శివాయ అని ఒకసారి మీరు కామెంట్ చేయగలరు. థ్యాంక్ యూ. ఆ శివుడికి నేనేంటంటే ఈరోజు రుద్రాక్షునికి రుద్రాక్షమాల ఎంతైతే ప్రీతికరమో అలాంటి రుద్రాక్షమాలలు ఫేక్ యొక్క రుద్రాక్షమాలలు వస్తున్నాయి. ఆ రుద్రాక్షల మాల గురించి ఎలా ఫేక్ ఉంటుంది, అసలు ఫేక్ ఎందుకు అనేది క్లియర్గా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వీడియో మనం చూడాలి. పూర్తిగా చూసి మనందరం మంచి రుద్రాక్షమాల వేసుకొని హ్యాపీగా సంతోషంగా ఉండాలి. లేకపోతే ఆ రుద్రాక్షమాల యొక్క పవర్ మనకు తెలియకుండా ప్రాబ్లమ్స్లో పడిపోతాం. ఇదంతా క్లియర్గా తెలుసుకునే ముందు మనం ఒక సూపర్ పవర్ ఫార్ములా, నాకు సులభంగా వేగంగా ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి ప్రతిరోజు 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి డబ్బుకి చాలా 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 కృతజ్ఞతలు. ఈ వర్డ్ చాలా మందికి తెలియట్లేదు. ఏంటంటే డబ్బు వస్తుంది, నా లక్కీ అకౌంట్ నంబర్లోకి డబ్బు వస్తుందని మనం చెప్తుంటే దీన్ని ఒక అఫర్మేషన్, యూనివర్స్కి అప్లికేషన్ పెట్టుకోవడం. యూనివర్స్కి అప్లికేషన్ పెట్టుకుంటే మనకు స్లోగా డబ్బు అనేది వస్తుంది. ఎన్నో రకాలైన అప్పులు ఉంటాయి. ఈ అప్పులు, లోన్స్, ఈఎంఐస్ ఇవన్నీ ఉంటాయి, కానీ మనకు తీరట్లేదు. చాలా వరకు చాలామంది కామెంట్స్ చేస్తుంటారు, మెసేజ్లు పెడుతుంటారు, నాకు మీకు వచ్చాయా అని. అసలు నేను ఒక అఫర్మేషన్ అని చెప్తున్నా కూడా అర్థం కావట్లేదు. మనం ఒక విషయాన్ని ప్రతిసారి మననం చేసుకుంటుంటే అది ఖచ్చితంగా వస్తుంది. ఒక విషయాన్ని, చెడు విషయాన్ని మనం తలుచుకుంటుంటే ఆ చెడు విషయం కూడా అలాగే అయిపోతుంది. ముఖ్యంగా ఆరా పవర్ లేని వాళ్ళు తలుచుకుంటే కొంచెం అటు ఇటుగా ఉంటుందేమో, కానీ ఆరా శక్తి, ఒక దైవశక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఏది తలుచుకున్నా కూడా అది చాలా నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. అది చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా ఆ దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, చాలా సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలనేదే నేను చేసే ఇది. ఈరోజు దత్తాత్రేయ స్వామిని కూడా మనం దర్శించుకున్నాం. ఏంటంటే దత్తాత్రేయ స్వామిలో త్రిమూర్తులు ఎలా ఉన్నారో అందులో శివ భగవానుడు కూడా మనకొక మూర్తి. దత్తాత్రేయ స్వామిలో ముగ్గురు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఎలాగైతే మనకు ఉన్నారో అందులోనే మనకు శివుడు కూడా ఉన్నాడు. దత్తాత్రేయ స్వామిని కూడా మనం ఈ శివరాత్రి రోజున దర్శించుకోవచ్చు. శివాలయాలే కాకుండా దత్తాత్రేయ స్వామిని కూడా మనం దర్శించుకోవచ్చు. మీ అందరు కూడా ఎంతమంది చేసుకున్నారు శివుని దర్శనం? టెంపుల్కి వెళ్ళి శ్రీశైలం కానీ, అరుణాచలం కానీ, లేకపోతే మనకు గోకర్ణ ఉంది, మురుడేశ్వర్ ఉంది, ఇవన్నీ శివాలయం టెంపుల్స్ చాలా చాలా ఉన్నాయి మనకు. ఈ సోమశిల ఏదో చాలా చాలా ఎన్నో శివుని ఆలయాలు మనకు ఉన్నాయి, కానీ మనం దర్శనం ప్రతి ఒక్కరం కూడా కొన్ని చోట్ల మనం వెళ్ళి చేసుకుంటూ ఉంటాం. గల్లీకి కూడా శివాలయాలు ఉన్నాయి. ఓకే, మనందరికీ శివుని యొక్క కృప కలగాలి, చాలా బాగుండాలి, సంతోషంగా ఉండాలి. శివుడు ఏం చేస్తాడంటే మనము మృత్యువు నుంచి కాపాడుతూ ఉంటాడు. మనకు బ్రహ్మ పుట్టిస్తాడు, మనకు విష్ణువేమో మనల్ని డబ్బుతో నడిపిస్తాడు. ఆ విష్ణు అవతారము ఇప్పుడు వెంకటేశ్వర స్వామి రూపంలో కలియుగ ప్రత్యక్ష దైవం అంటే వెంకటేశ్వర స్వామి అని చెప్పుకుంటుంటాం.
అందుకే ఆయన మనకు డబ్బునిస్తూ ఉంటాడు వెంకటేశ్వర స్వామి. తర్వాత శివుడు మనల్ని చనిపోయిన తర్వాత కాటికి తీసుకెళ్లి కాల్చే టైంలో శివుడు అక్కడ ఉండడని అంటుంటారు. అందుకే మనకు ప్రాణాలు రక్షించుకోవాలి అంటే శివుణ్ణి ధ్యానించి శివుని యొక్క మనము దర్శించుకుంటే కనుక చాలా బాగుంటుంది. అపమృత్యు భయాల నుంచి శివుడు మనల్ని కాపాడుతాడు అని చెప్తుంటాం. అలాగే ఇప్పుడు రుద్రాక్ష మన టాపిక్ ఏంటంటే రుద్రాక్ష కాబట్టి ఆ రుద్రాక్ష శివుడే ప్రత్యక్షంగా మన మెడలో ఉన్నాడు, శివుడే మనల్ని కాపాడుతాడు అన్న ఉద్దేశంతో మనం ఆ రుద్రాక్షను వేసుకుంటున్నాం. ఆ రుద్రాక్ష డూప్లికేట్ చేస్తున్నారు, ఫేక్ ఇస్తున్నారు, మనకు తెలియక సేమ్ టు సేమ్ అలాగే ఉన్నందుకు ఆ రుద్రాక్షని మనం వేసుకుంటున్నాం. ఒక ఒరిజినల్ రుద్రాక్ష ఎప్పటికీ పాడైపోదు, ఎప్పటికీ దాని యొక్క గుణాన్ని చెడు అయిపోదు. అందుకనే ఒక రుద్రాక్షలు మనకు ఇప్పుడు మహాకుంభమేళ జరుగుతుంది, అక్కడ ఎంతో మంది నాగ సాధువులు మనకు వచ్చారు. ఆ సాధువుల్లో కొన్ని వందల వేల రకాల రుద్రాక్ష మాలలు మనం చూసే ఉంటాం ఎన్నో చోట్ల. అందుకనే మీరు కూడా మీ యొక్క రుద్రాక్ష మాల మీరు ఏకముఖి ఉండొచ్చు, ద్విముఖి ఉండొచ్చు, త్రిముఖి ఉండొచ్చు, ఇట్లా ఏదైనా సరే ఆ రుద్రాక్షల్లో మీరు ఎలాంటి రకాలు ఉన్నాయి, మీరు వేసుకున్న రుద్రాక్ష ఎలా ఉంది, ఆ రుద్రాక్ష యొక్క మీరు వేసుకునే ఒక ఫోటో పెట్టండి. ఆ ఫోటో వలన మనము ఎలా ఉంది, ఈ రుద్రాక్ష మాల ఎలా ఉంది, మీది మంచిదా కాదా, లేకపోతే తీసివేయండి అనేది ఖచ్చితంగా నేను చెప్తాను మీకు. మీ యొక్క ఫోటో ప్లస్ దాని రుద్రాక్ష మాల యొక్క ఫోటో ఖచ్చితంగా పెట్టండి. అలాగే మనకు మొబైల్ నంబర్, మన లైఫ్లో ఒక మంచి మొబైల్ నంబర్ కావాలి, మనకు ఒక మంచి మ్యారేజ్ డేట్ కావాలి, అలాగే మంచి వెహికల్ నంబర్ కావాలి, మంచి నేమ్ కావాలి, బిజినెస్ నేమ్ కావాలి, బ్యాంక్ అకౌంట్ నంబర్ కావాలి. ఇవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు మనకు ఖచ్చితమైన ఫలితాలు అనేటివి వస్తాయి. మరి సార్ మా ఫ్రెండ్ ఉంటాడు, చాలా బాగున్నాడు సార్, నంబర్లో కొంచెం ఇట్లా ఉంది సార్, మీరు చెప్పిన దానికన్నా కూడా బాగుంది సార్, బాగుంది లేకపోతే బాగాలేదు సార్, ఇట్లా ఉంది ఇతని నంబర్ అంటాడు. ఇంకొక ఆయన వచ్చి అతని మ్యారేజ్ డేట్ బాగాలేదు కానీ మొబైల్ నెంబర్ బాగుంది సార్, వెహికల్ నెంబర్ బాగుంది సార్, నేమ్ బాగుంది సార్, బిజినెస్ నేమ్ బాగుంది సార్, బ్యాంక్ అకౌంట్ బాగుంది సార్ అంటాడు. అంటే మనము ఒక డబ్బు పరంగా ముందుకు వెళ్ళాలి అంటే ఒక మంచి ఇవన్నీ కూడా మొబైల్ నంబర్, మ్యారేజ్ డేటు, వెహికల్ నంబరు, నేము, బిజినెస్ నేమ్, బ్యాంక్ అకౌంట్ నంబరు ప్లస్ సిగ్నేచర్, ఇవన్నీ కూడా ఒక వేలో మంచి సూపర్ సక్సెస్గా ఉంటే మనిషిని కింద పడనివ్వకుండా చేసుకుంటూ వస్తుంది. ఇక్కడ ఇవన్నీ డబ్బుకు సంబంధించినవి అయితే ఒక ఆరా పవర్ ఉంటుంది. ఈ ఆరా పవరు మనకి ఒక హెల్త్ను ఇస్తుంది, మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్న ఎలాంటి ప్రాబ్లం నుంచైనా ఇవేమో వెల్త్నిస్తాయి, అంటే డబ్బునిస్తాయి. ఇక్కడ ఆరోగ్యం ఇస్తుంది. ఇది ఈ ఆరోగ్యము ప్లస్ డబ్బు కూడా మీకు వచ్చేలా చేస్తుంది, మిమ్మల్ని ఎప్పుడు ఒక స్టెబిలిటీ లెవెల్లో మిమ్మల్ని ఉంచుతుంది. కాబట్టి ఈ ఆరా పవర్ స్టెబిలిటీగా ఉంచుతుంది. ఒక మనం గుడికి ఎలా వెళ్తామో ఆ గుడిలోని వాతావరణాన్ని మన ఇంట్లో పెట్టుకుంటే గనక ఖచ్చితంగా ఈ హెల్త్ అంటే మనల్ని డిస్టర్బ్ చేయకుండా, మనల్ని ఇబ్బంది పడకుండా, మీలో వచ్చే నెగటివ్ రాకుండా, అక్కడ వచ్చే నెగటివ్ వలన వచ్చే ఆత్మల వలన కూడా మనకు ఆరా పవర్ అనేది మనల్ని క్రియేట్ చేసి చాలా చాలా ఒక మిమ్మల్ని అట కోపోద్రేకుడు కాకుండా, అట డౌన్ఫాల్ కాకుండా ఒక లెవెల్లో ఉంచుతుంది ఆరా పవరు. ఇక్కడ వెల్త్ ఇది కరెక్ట్గా లేకపోతే దీని మీద కూడా దెబ్బ పడుతుంది. అందుకనే ఆరా పవర్తో కావాలి. కాబట్టి ఒక ఆరా పవరు రెమెడీ చేసుకోవాలి, లేదంటే సింపుల్ రెమెడీస్ కూడా ఉన్నాయి. అవి మీ దగ్గర ఒకవేళ మనీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కనుక సింపుల్ రెమెడీస్ కూడా మనం చేసుకోవచ్చు. ఇది మరి హెల్త్కు సంబంధించినట్టు మరి హాస్పిటల్స్ ఉన్నాయి కదంటే హాస్పిటల్లో లక్షలు అవుతాయి, అవన్నీ అవుతాయి, మనం ఇల్లు గుళ్ళు అవుతుంది, ఒళ్ళు గుళ్ళు అవుతుంది, రెండు అయిపోతాయి. అదేదో ముందే చేసుకుంటే కనుక ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎటువంటి హెల్త్ ఇబ్బంది ఉండదు. ఎందుకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే మన ఇల్లు ఉంది, ఇలాగా మన భూమి ఉంది, భూమి నుంచి వచ్చే నెగటివ్ రేస్ అన్ని కూడా మన పైన చూపిస్తాయి. ఈ నెగటివ్ రేస్ చూపించినప్పుడు మనలోని ఆర్గాన్స్
ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో, మన శరీర భాగాలు ఏవైతే ఉన్నాయో దానిపైన కొంచెం 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 విష ప్రభావం లాగా చూపిస్తుంది. ఆ ఇంట్లో ఉన్నప్పుడంతా మీకు తలనొప్పి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మీరు బయటికి వెళ్ళి వస్తారు, ఒక స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మన ఇంటికి రాగానే హెడేక్ వస్తుంది. ఒక గుడికి వెళ్ళినప్పుడు నీకు ఎటువంటి హెడేక్ ఉండదు, అక్కడ ఉన్న ఆరా పవర్తోని నీ హెడేక్ కానీ నీ ప్రాబ్లమ్స్ కానీ మొత్తం అక్కడ డౌన్ అయిపోతాయి. ఇంటికి రాగానే హెడేక్ స్టార్ట్ అవుతుంది. హెడేక్ ఎందుకు స్టార్ట్ అవుతుంది? మీ ఇంట్లో నెగటివ్ ఉంది. మీ ఇంట్లో నెగటివ్ ఉండడం వల్ల నీ యొక్క ఆర్గాన్స్ దెబ్బతిని ఇదంతా ఇబ్బంది చేస్తుంది. కాబట్టి ఇలా మీరు ఈ నెగటివ్ పవర్ అనేది లేకుండా చూసుకోవడానికి ఇది హెవీ రెమెడీ. కాబట్టి దీనితో మనకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కనీసం ఎంతో కొంత నేను బయటపడాలి అన్న ఉద్దేశంతో సింపుల్ రెమెడీస్ ఉన్నాయి. కింద మీరు స్క్రోల్ అయ్యే నంబర్స్ కాల్ చేస్తే ఖచ్చితంగా చెప్తాను. అలాగే వెల్త్ కు సంబంధించిన రెమెడీ, మొబైల్ నంబరు కమ్యూనికేషన్ ఇస్తుంది. అలాగే మనకు అన్ని రకాల మనము ఏదైతే బిజినెస్ లో ఉన్నామో, ఎక్కడైతే బిజినెస్ లో ఉన్నామో ఏం చేస్తుంది? కమ్యూనికేషన్ ఇస్తుంది. ఇప్పుడు మా కింద నంబర్స్ 2 స్క్రోల్ అవుతున్నాయి. ఆ నంబర్స్ చూడండి. ఇది చాలా 2-3 బిజినెస్ లో ఉంది. ఈ నంబర్ 2-3 బిజినెస్ లో ఎలా వచ్చింది? ఇంత బిజినెస్ డెవలప్ కావడానికి ఎలా ఉంది అంటే ఒక కమ్యూనికేషన్ వ్యవస్థని ఇప్పుడు మీరు చూస్తున్నారు. మీరు ఏ దేశంలో అయినా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ప్రపంచంలో యూట్యూబ్ అన్లిమిటెడ్ కాబట్టి ప్రపంచంలో మీరు ఎక్కడున్న వాళ్ళని ఈ వీడియో చూస్తుండొచ్చు. కానీ ఈ కాల్ చేయాలి అంటే ఖచ్చితంగా మీ యొక్క సమస్య అప్పటికి వదులుతుంది అనుకోవచ్చు. నేను మొన్న అప్పుల వీడియో అని ఒకటి చేశానండి. ఈ అప్పుల వీడియో ఈ రోజుకి దాదాపు 79,000 ఉందండి. 79,000 మెంబర్స్ ఇప్పటి వరకు చూశారు. అంటే ఎట్లా చూశారు? ఇంతమంది చూశారు, కాకపోతే అందులో నుంచి వచ్చిన కన్సల్టేషన్స్ ఓన్లీ 1000 మాత్రమే. 1000 మెంబర్స్ మాత్రమే కన్సల్టేషన్ అయ్యారు ఇప్పటి వరకు. కానీ ఇంకా మిగతా 78,000 మంది చూశారు కదా, మరి ఏమయ్యారంటే వాళ్ళ కర్మ ఇంకా తెగలేదు, వాళ్ళ కర్మ ఇంకా పోలేదు. చేసిన వాళ్ళు కూడా కన్సల్టేషన్ అమౌంట్ కూడా వేయలేదు. కన్సల్టేషన్ అమౌంట్ ఎంత? ఓన్లీ 1546 కదా. ఇంత తక్కువ చేసుకొని మన ప్రాబ్లంని తొలగించుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు, దాన్ని కూడా తగ్గించమని. కానీ కొంతమంది ఏం బార్గెన్ చేయట్లేదు, వెంటనే వేస్తున్నారు, వాళ్ళ యొక్క ప్రాబ్లంని తీర్చుకుంటున్నారు. అందుకనే మనము ఏదైతే ఉందో ఖచ్చితంగా మన ప్రాబ్లంని తీర్చుకోవాలి. ఇప్పుడు అప్పులైనాయి ఇంతమందికి అయినాయి కదా. అప్పుల వాళ్ళు మాత్రమే చూడమన్నాం కదా వీడియో. అప్పుల వాళ్ళు మాత్రమే చూశారు కదా, చూసిన వాళ్ళు చేస్తున్నారు. కానీ అప్పులు తీర్చుకునే మార్గం కూడా మీలోనే ఉంది, మీ చేతిలోనే ఉంది. నేను దానికి సొల్యూషన్ ఇస్తూనే ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే ఉన్నారో కన్సల్టేషన్ తొందరగా వేసుకొని మీ ప్రాబ్లంని తీర్చుకోండి. ఖచ్చితంగా సమస్యకి పరిష్కారం 100% ఉంటుంది. దీంట్లో డౌటే లేదు, డౌట్ పడాల్సిన అవసరము అస్సలకే లేదు. నో టెన్షన్. అయితే నెక్స్ట్ మనకి రీమ్యారేజ్ అండి. మ్యారేజ్ డేట్లు మనకి 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ 6 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ ఏ మ్యారేజ్ డేట్ అయినా కూడా ప్రాబ్లమ్స్ చేస్తుంది. ఈ మ్యారేజ్ డేట్లు కూడా రేపటి నుంచి మీకు మ్యారేజ్ కోడ్స్ డే బై డేకో 3 డేస్కో ఒకసారి ఒక్కొక్క కోడ్లో ఎలాంటి ప్రభావం ఉంటుంది, కనీసం మీకు అందులో 50% అయినా ఆ ప్రాబ్లం అనేది వస్తుంది. కాబట్టి ఆ ప్రాబ్లం ఎలా ఉంటుంది ఏంటన్నది క్లియర్గా మీకు నేను ఆ వీడియోలో 1 by 1 చేసుకుంటూ వస్తాను. ఇక్కడ మనకు సెప్టెంబర్ 1వ తారీఖున మనకి రీమ్యారేజ్ జరుగుతుంది. దీనికన్నా ముందు 2 రోజుల ముందే మీరు మా దగ్గరికి మేము ఎక్కడ చెప్తామో దాన్ని బట్టి అక్కడికి మీరు రావాలి. ఖచ్చితంగా వచ్చిన తర్వాత అక్కడ మీకు శాస్త్రోక్తంగా మనం పెళ్లి అంత ఘనంగా మీ చుట్టాలతో మీతో కాకుండా కూడా కనీసం ఒక 10% అయినా ఆ మ్యారేజ్ లాగే జరగడానికి నేను ఖచ్చితంగా ఏర్పాట్లు చేస్తున్నాను. దానికి ఒక ప్యాకేజ్ అమౌంట్ పెట్టాము. మీరు ఖచ్చితంగా కింద స్క్రోల్ అయిన నంబర్కి రీమ్యారేజ్ కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా చేసుకోండి. ఎందుకంటే ఈ మ్యారేజ్ డేట్లు ఏదో రకమైన ఇబ్బందులు మనకి ఇస్తూ ఉంటాయి. మ్యారేజ్ డేట్ బాగుంటే మన పిల్లలు ఉన్నారు, ఇప్పుడు మనమే ఉన్నామండి,
మన పిల్లలు లింక్ ఇలా స్టార్ట్ అవుతుంది ఇంట్లో మన పిల్లలకు లింకులతో ఈ మ్యారేజ్ డేట్ యొక్క ప్రాబ్లంని పిల్లలకి మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అందుకనే మంచి మ్యారేజ్ డేట్ ఉంటే మన లైఫ్ డబ్బుతో ధనధాన్యాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మన మ్యారేజ్ డేట్ ఉంటే కనుక ఆ మ్యారేజ్ డేట్ బాగుంటే ఇవన్నీ బాగుంటాయి. మా మ్యారేజ్ డేట్ బాగాలేక ఒక దాదాపు 19 years నేను ఇబ్బంది పడినాను. ఈ 3 years నుంచి చాలా బాగుంది. ఇబ్బందులు లేని మన మ్యారేజ్ డేట్ ని మనము కొనసాగిస్తే కనుక చాలా చాలా బాగుంటుంది. అందుకనే మీ యొక్క మ్యారేజ్ లైఫ్ ను కూడా సెట్ చేసుకోండి. మీది ఎలాంటి మ్యారేజ్ డేట్ ఉన్నా కూడా డబ్బు ఖర్చు అవుతుందని మాత్రం చూసుకోకండి. ఇది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ప్రతి ఒక్కరికి కూడా మంచి మ్యారేజ్ డేట్ అనేది ఉంటే సూపర్ సక్సెస్. మీరు ఏ పని చేస్తున్నా కూడా సక్సెస్ 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 అనేది ముందుకు తీసుకుపోతుంటుంది. అలాగే వెహికల్ నంబర్ అండి, ఈ 3478 మీ వెహికల్ నంబర్ లో ఉంటే గనక 3478 మీ వెహికల్ నంబర్ లో ఉంటే గనక ఆవేశం తెప్పిస్తుంది, డబ్బు ఖర్చు పెట్టిస్తుంది, మీకేం తెలియకుండా ముందుకు తీసుకుపోతుంది. అలాగే 2-wheeler అయితే స్కిడ్ అయి పడుతుంది, లేదంటే రిపేర్లు వస్తాయి, మీ పనులు కూడా స్లో అయ్యేలాగా చేస్తుంది. ఒక్క రోజు కావాల్సిన పని దాదాపు 10 days 15 days 100 days కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ నంబర్లో 3478 నంబర్లు ఖచ్చితంగా మీ వెహికల్ 4 నంబర్లలో ఉండకూడదు, 0 కూడా ఉండొద్దండి. అందుకనే మంచి నంబర్ తీసుకోండి. చాలా మంది ఈ వీడియో ఫుల్ వీడియో ఒకటి ఉంది వెహికల్ నంబర్ది, మీరు చూసే ఉంటారు. ఈ 3 ఉంటే యాక్సిడెంట్లు అవుతాయి, స్పీడ్ గా వెళ్తుంటారు. మీరు చూడండి, ఎక్కడైనా సరే మీరు ఎక్కడన్నా వెళ్తున్నప్పుడు 3 నంబర్ ఉన్న వెహికల్ చూడండి, మిమ్మల్ని ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతా ఉంటారు. మీరు చూసుకోండి, ఎక్కడో చోట యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ రోజే కావాలని లేదు, అప్పుడే కావాలని ఏమీ లేదు, కానీ ఎప్పుడు అవుతుందో ఎప్పుడు ఒకసారి అవుతుంది. అది జాగ్రత్తగా వెళ్ళండి. కనీసము మీరు ఆ వెహికల్ నంబర్స్ ఈ 3478 వచ్చింది కనీసం చూసుకొని వెళ్ళండి, కొంచెం స్లోగా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి. ఖచ్చితంగా మనకు ఆ ప్రభావం అనేది లేకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేమ్ అండి. నేమ్లో DMLSGH ఇవన్నీ మనకు బీపీలు షుగర్లు తెప్పిస్తాయి. ఈ పేర్లతో ఉన్న కంపెనీలు కావచ్చు, ఈ పేర్లతో ఉన్న ఇది కావచ్చు. అంటే ఓవర్ హైపర్ టెన్షన్ పడి ఇబ్బందులు పడే ఛాన్స్ ఉంటుంది. దీనికన్నా కూడా మనకు ఎక్కువ ఓవర్ ఖర్చులు కానీ ఇవన్నీ చేస్తాయి. అందుకనే ఇది లేకుండా చూసుకోండి. అట్లానే బిజినెస్ నేమ్ కూడా DMLSGHSPF ఇవి కూడా లేకుండా చూసుకోండి. మీ మ్యారేజ్ డేట్లో మీ బిజినెస్ నేమ్ కానీ మీ నేమ్లో కానీ లేకుండా చూసుకోండి. అలాగే మీ బ్యాంక్ అకౌంట్ నంబర్లో 0 కానీ 7 కానీ 8 కానీ లేకుండా చూసుకోండి. ఇవన్నీ కూడా పాటించండి. ఖచ్చితమైన మనకు ఏ పని చేస్తున్నామో మన పనిలో వృద్ధి జరుగుతుంది. లేకపోతే మీరు అగ్రికల్చర్ కావచ్చు, మీరు ఏం పని చేయనోళ్ళు కావచ్చు, కనీసం మీరు చేసుకోవాల్సిన పనికి ప్లానింగ్ అనేది వచ్చి ప్లానింగ్ అనేది చేపిస్తుంది. అందుకనే మీరు సూపర్ గా మీరు మారాలి అంటే ఖచ్చితంగా మీ యొక్క నంబర్స్ని కానీ, మీ యొక్క మ్యారేజ్ డేట్ని కానీ, మీ యొక్క వెహికల్ నంబర్స్ కానీ మార్చుకోండి. 100% రిజల్ట్ ఉంటుంది. ఆరా పవర్ కూడా చాలా అవసరం. ఈ ఆరా పవర్తో మనం ముందుకెళ్దాం. ముందు వాస్తుకు సంబంధించిన వీడియోల్లో మీకు క్లియర్గా చెప్తాను. ఆరా పవర్ ఉంటే ఎలాంటి శక్తిని మనకి ఇస్తుంది అనేది క్లియర్గా చెప్తాను. ముందుకు వెళ్ళి హ్యాపీగా మన లైఫ్ని సంతోషంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మనము ఒక సంస్థని స్టార్ట్ చేసుకోబోతున్నాం, రియల్ ఈవెంట్స్ అని. దీనికి మంచి సర్వీస్ ఇచ్చేవాళ్ళు, సర్వీస్ చేసుకునే వాళ్ళు, జనాలకి సర్వీస్ చేసేవాళ్ళు. ప్రస్తుతానికి నేను డిస్ట్రిక్ట్ హెడ్స్ని తీసుకుంటున్నాను. మీ పని చేసుకుంటూ కూడా మీరు ఈ పనిలో మీకైతే మీ పని అవుతుంది, ఇంకా బహు గొప్పగా అవుతుంది. ఎందుకంటే ఒక డిస్ట్రిక్ట్ మీ చేతుల్లో ఉంటుంది, ఒక తాలూకా మీ చేతుల్లో ఉంటుంది, ఒక మండల్ మీ చేతుల్లో ఉంటుంది, ఒక విలేజ్ మీ చేతుల్లో ఉంటుంది. అంటే మీకు తెలిసిన వాళ్ళందరూ, మీరు రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా సరే మీరు మన రియల్ ఈవెంట్స్ సంస్థలో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక చాలా మంది ఇప్పటికే అడిగారు. నేను ఒకటి మెయిన్గా ఒకటి స్టార్ట్ చేస్తున్నాను, ఒక టైం మంచి డేట్లో చూసి. ఆ రియల్ ఈవెంట్స్ మీకు వాళ్ళంతా టీంని కానీ అవన్నీ వాళ్ళు సెట్ చేసుకున్నారు. మీరు కూడా చేసుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఒక మెసేజ్ పెట్టండి
కింద స్క్రోల్ అయిన నంబర్కి, లేదంటే నా మొబైల్ నంబర్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది నా కస్టమర్లందరికీ, వాళ్ళు కూడా కావాలంటే చూసి పెట్టండి. క్లియర్గా మీకు ఎంతో బహు ముఖ్యంగా ఉంటుంది. అన్ని విధాలుగా మన రియల్ ఈవెంట్స్ మీకు తోడు ఉంటుంది. చాలా బాగా సక్సెస్ అనేది కావచ్చు. మీరు ఈ రియల్ ఈవెంట్స్లో ఫైనాన్స్ దొరకదు, ఫైనాన్స్ ఇప్పించబడదు. ఈ రెండు మాత్రం ఉంటాయి. అన్ని పనులు ఈ రియల్ ఈవెంట్స్ టాస్క్ టీమ్ సర్వీస్లో ఖచ్చితంగా ఉంటాయని మీకు తెలియజేస్తున్నాను. ఎవరికి నాకు కావాలి, ఎవరైనా చేస్తాము, మీకు మంచి అనుభవం ఉంది, ఒక సర్వీస్లో నేను కూడా చేసుకోవాలనుకుంటున్నా సార్, ఇట్లా చేద్దామని చెప్పేసి ముందుకు వస్తాం అనుకుంటే కనుక ఫస్ట్ డిస్టిక్ హెడ్స్ చూస్తున్నాను. మీ టీంను డిస్టిక్ హెడ్స్లుగా మీరుండి ఒక టీంని రెడీ చేసుకోండి. మీరు వాళ్ళు ఏ ఏ పనులు చేస్తున్నారు, ఎలాంటి పనులు చేసే వాళ్ళైనా సరే, డాక్టర్స్ నుంచి, యాక్టర్స్ నుంచి, లాయర్ల నుంచి ప్రతి ఒక్కరు కావాలి. ప్రతి ఒక్కరు మనందరికీ మీ టీం కింద మీరు చేసుకోగలరని నేను తెలియజేస్తున్నాను. దీనికి చాలా పెద్ద నెట్వర్క్ ఉంది. దీన్ని బట్టి ఇక్కడ ఓన్లీ సర్వీస్ మాత్రమే, ఈ సర్వీస్తో ఎలా ఉంటుందనేది మీకు నేను తెలియజేస్తాను. దీన్ని బట్టి ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ మీ అందరికి.